4:12 ఇలా ఉంది. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? రక్షించాలన్నా దేవుడే రక్షించాలి మనల్ని, మరి నశింపచేయాలన్నా దేవుడే నశింపచేయాలి. ఈ రెండు ఆయన వశంలో ఉన్నాయి. ప్రతి మానవుని యొక్క లైఫ్ ఆయన వశంలో ఉంది. ఆయనే రక్షించాలి, ఆయనే నశింపచేయాలి. మరి నేను రక్షించుకోగలను, నాకు డబ్బు ఉంది కదా, మరి కన్నబలం అండబలం ఇవన్నీ ఉన్నాయి కదా అనుకుంటే పొరపాటున రక్షించుకోలేరు. ఏ మానవుడు కూడా మనల్ని మనం రక్షించుకోలేము. ఆయన కాచి కాపాడితేనే, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి మనం ఎంతటి వారమైనా సరే ఏ రకమైన కీడు మన మీదకి వస్తుందో తెలియదు. దేవుని కృపతోనే మనం మళ్ళీ తిరిగి ఇంటికి రాగలుగుతాం. బయటికి వెళ్ళినప్పుడు మనకున్న డబ్బు మనల్ని కాపాడలేదు. ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని మనం ఆలోచించి తెలుసుకోవాలి. నశింప చేయాలన్న దేవుడే శక్తివంతుడు, మనల్ని రక్షించాలన్న ఆయన శక్తివంతుడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అంటున్నాడు. కొంతమంది చాలా సాహసం చేసి ప్రతి ఒక్కరిని ఆ అబ్బాయి ఎలాంటోడు, ఈ అమ్మాయి ఎలాంటిది అని చెప్పి వాళ్ళే తీర్చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనకేం తెలుసు? అసలు మనం అనుకున్నదే కరెక్ట్ అనుకొని జడ్జిమెంట్ చేసేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళతో దేవుడు ఏం చెప్తున్నారంటే, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అని అడుగుతున్నారు. దేవుడు తీర్పు తీర్చేవాడు ప్రతి మానవునికి దేవుడే. ఒక మనిషి తీర్పు తీర్చలేరు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.